మనం పోలవరం నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ అనూహ్యంగా ఒక మహిళ తెర మీదకి వచ్చారు. వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఆమె రాజలక్ష్మి గారు, తెల్లం రాజలక్ష్మి గారు. ఈమె భర్త తెల్లం బాలరాజు గారు దాదాపు 20 సంవత్సరాల పాటు ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇప్పుడు ఆయన కాదని వైసీపీ ఎందుకు ఆయన భార్యకి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది? ఒకవేళ ఇచ్చిన తర్వాత ఇక్కడ సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? పోలవరం ఎంతవరకు వచ్చింది? ఇక్కడ నిర్వాసితులకి 20 సంవత్సరాలు బట్టి వీళ్ళ ఫ్యామిలీనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి న్యాయం జరిగింది? తన ప్రచారం ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే తల్లి. అంటే ఫస్ట్ ఇప్పుడే మీరు రాజకీయాల్లోకి వచ్చారు. బహుశా రాజకీయాలు కొత్త కాదు, కానీ మీకు సీట్ ఇస్తున్నారని పిలిచి చెప్పినప్పుడు ఏమనిపించింది మీకు? అంటే అసలు ఎందుకు ఈ మార్పు చేయాల్సి వచ్చింది సడన్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా భర్త అయిన బాలరాజు గారు 4 times పోలవరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. అంటే బై ఎలక్షన్తో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతోని 2004 నుండి 9 వరకు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు జగనన్న వెంట నడిచాము. అలాగే మళ్ళీ అక్కడ బై ఎలక్షన్లో నెగ్గడం జరిగింది. 2019లో మళ్ళీ ఎలక్షన్కి జగనన్న సారథ్యంలో మళ్ళీ గెలవడం జరిగింది. ఇప్పటివరకు ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే. అన్న కబురు పెట్టడం జరిగింది. జగనన్న వెళ్ళిన తర్వాత, తల్లి మన పోలవరం నియోజకవర్గాన్ని మహిళ చేస్తున్నానమ్మా అని ఫస్ట్ వర్డ్ మాట్లాడడం జరిగింది. అన్న సరే మీ ఇష్టం అని అంటే నా డీటెయిల్స్, నా బయోడేటా అంతా అడిగారు. అడిగిన తర్వాత అన్న మరి రిపోర్ట్ తీసుకుంటారు కదా, సర్వే చేయించారు. అంతే. తర్వాత అన్న దగ్గర అంటే ఎందుకని 20 సంవత్సరాలు ఒక నెగిటివ్ బాలరాజు గారి మీద ఏమన్నా వచ్చిందా? దాన్ని డైవర్ట్ చేయడానికి రాజలక్ష్మి గారికి సీట్ ఇచ్చారంటారా? అది నా తప్పు. ఎందుకంటే నా భర్త అయిన బాలరాజు గారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలోని ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పారు 2004 నుండి 9 వరకు. అప్పుడు స్వతంత్రానికి పూర్వం వచ్చిన దగ్గర నుండి కూడా మా నియోజకవర్గమైన పోలవరం నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం. ఎటువంటి మౌలిక వసతులు కానీ ఎటువంటి సౌకర్యాలు కానీ లేకుండా ఉన్న టైంలో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన బాలరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఆ పీరియడ్లో ఈ కాన్స్టిట్యున్సీ ఎంత అభివృద్ధి చెందిందంటే విద్య, వైద్యం, అట్లానే మౌలిక వసతులు, రోడ్స్, లింక్ రోడ్స్, వ్యవసాయ పరంగా ఆ రోజు వ్యవసాయాన్ని ఎంతో పండగగా చేసినాడు రాజశేఖర రెడ్డి గారు. వ్యవసాయ పరంగా అన్ని రంగాల్లో కూడా ఆ రోజు అభివృద్ధి జరగడం జరిగింది. ఈవెన్ పిహెచ్సిలు కానీ, వైద్యపరంగా, వరదల్లోని, ఇక్కడ కొండవాగుల్లోని దారులన్నీ ఇబ్బంది, వర్షాలు వచ్చినప్పుడు మనుషులు కొట్టుకుపోవడం ఇట్లా అటువంటి దగ్గర నుండి హై లెవెల్ బ్రిడ్జెస్ కట్టించారు ఆ రోజుల్లో. అలాగే విద్యాపరంగా డిగ్రీ కాలేజ్ అని, ఇంటర్ కాలేజ్ అని అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ పరంగా, అట్లానే వ్యవసాయ పరంగా ఆ రోజుల్లో ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. అట్లానే ఇక్కడ పోడు భూమి వ్యవసాయం ఎక్కువ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి కాలంలోనే 15,000 పోడు భూమి పట్టాలు ఇప్పించారు బాలరాజు గారు. అట్లా అన్ని రంగాల్లో కూడా ఆ పీరియడ్ గోల్డెన్ పీరియడ్. అది నా భర్త అయిన బాలరాజు గారి టైంలో ఈ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందింది. అలాగే మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ కాంగ్రెస్ ప్రతిపక్షంలో మేము ప్రతిపక్షంకి వచ్చేసాం జగనన్న దైవం. తర్వాత ఇప్పుడు మళ్ళీ 2019 నుండి 14 వరకు ఎంత అభివృద్ధి జరిగిందో, ఎంత సంక్షేమం వెళ్ళిందో అందరికీ తెలుసు. ఎందుకంటే జగనన్న సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా ఈరోజు ప్రతి గడపకి అవినీతి లేకుండా, వివక్షత లేకుండా, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా ఈరోజు వెళ్ళింది. దాన్ని ఎలా జరిగిందని తెలుసుకోవడానికి కూడాను మన పోలవరం నియోజకవర్గానికి 2 సంవత్సరాలు పట్టిందండి గడప గడప తిరగడానికి బాలరాజు గారికి. అది వెళ్ళి మీకు ఈ సంక్షేమం అందిందా లేదా అని అడగడానికి 2 years పట్టింది. ఆ గడప గడపలోనే విస్తృత స్థాయిలో తిరగడం వల్ల హార్ట్ అటాక్ కూడా వచ్చింది గడప గడపలోనే. కానీ మా కుటుంబం అదృష్టం, ప్రజల అదృష్టం వలన ఒక్క సేవ్ అయ్యి ఈరోజు మళ్ళీ బాలరాజు గారు నా భర్త నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఇక్కడ అదే వైద్య సేవలు ఉండవంటారు. అంటే చాలా ట్రైబల్ ఏరియా, మేము వస్తూ కూడా చూసాము. చాలా డీప్గా, అంటే రోడ్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ ఉండవు. కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి అదృష్టము అన్నీ తోడైనాయి. ఎలా వైద్య సహాయం ఎలా అందింది గడప గడపకి ఉన్నప్పుడు? అదే నేను అంటున్నాను కదా, రాజశేఖర రెడ్డి కాలంలో ఇక్కడ పిహెచ్సిలు కట్టించడం జరిగింది. అలాగే హాస్పిటల్లో 100 beds హాస్పిటల్ అప్పుడు ఈ పోలవరం కాన్స్టిట్యున్సీ జంగారెడ్డిగూడెంలో ఉందన్నమాట.
అప్పుడు ఏమైందంటే రాజశేఖర రెడ్డి కాలంలో నా నియోజకవర్గము మరి వెనకబడే నియోజకవర్గం కదా సార్, నాకు 100 బెడ్ హాస్పిటల్ కావాలని కొట్లాడి మరి హాస్పిటల్ తీసుకొచ్చారు. అది ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ అది కాన్స్టెన్సీ డివైడ్ అయిపోయేసరికి మళ్ళీ జగనన్నతో చెప్పి 150 పడకలతోని 50 కోట్లతో మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చారు నియోజకవర్గానికి. అది కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే అన్ని రకాలుగా బాలరాజు గారు అభివృద్ధి చేసుకుంటూ ఆ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు. అయితే బాలరాజు గారికి ఇవ్వకుండా మాకు ఇచ్చారని అంటున్నారు కదా, అదేం కాదు. ఎందుకంటే జగనన్న పార్లమెంట్లో ఒక మహిళా అభ్యర్థిని చేయాలనేసి ఆ రోజు అనుకొని నాకు మహిళా అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది. బాలరాజు గారి మీద వ్యతిరేకత ఉంటే నాకెందుకు టికెట్ ఇస్తారమ్మా? ఆయన భర్తనే కదా, భార్యనే కదా. అసెంబ్లీకి ఓకే, అసెంబ్లీకి పార్లమెంట్లో ఒక మహిళకి ఇచ్చినారు. ఒక మహిళకి ఇచ్చినారు. అక్కడ నరసాపురం పార్లమెంట్కి వనితమ్మని ఇచ్చారు హోమ్ మినిస్టర్, ఇక్కడ నాకు ఇచ్చినారు. అట్లా అన్నమాట, అట్లా ఇచ్చారు. అచ్చా, అంటే మనం స్టోరీ నుంచి డివేట్ అయ్యాము. యాక్చువల్గా బాలరాజుకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది? మీరు గడప గడపకి సమయంలోనే వచ్చిందని చెప్తున్నారు. ఎలా హాస్పిటల్కి తీసుకువెళ్ళగలిగారు? ఎలా సేవ్ చేసుకోగలిగారు? ఆయనకి గడప గడప తిరుగుతూ ఉండగా సండే తిరిగారు. సండే కూడా ఆయనకి పెయిన్ వచ్చింది. గ్యాస్ పెయిన్ అనుకొని ఆ రోజంతా మూవ్ అయిపోయారు. అలాగే మండే కూడా మళ్ళీ యాజిటీస్గా మళ్ళీ గడప గడపకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తనకు మళ్ళీ ఆ రోజు కూడాను తిరిగేశారు. 2 days తిరిగేశారు. ఆ రోజు కూడా గ్యాస్ పెయిన్ అని ఆగుతూ వెళ్తూ వెళ్ళిపోయారు. ట్యూస్డే మండే నైట్ అంతా కూడాను సఫర్ అయ్యారు. అప్పటికి నేను హాస్పిటల్కి వెళ్దామండి అనేసి అంటే గ్యాస్ పెయినే కదని ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, లేస్తున్నారు పడుకుంటున్నారు. అలా తెల్లారిపోయింది. తెల్లారిపోయిన తర్వాత నేనేం చేశానంటే 7:30కి లేచి మళ్ళీ ఆయన లేచారు, ఎక్సర్సైజ్ చేసుకున్నారు, అన్నీ చేసేసుకున్నారు. నేనేం చేశాను, వద్దు మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని ఆయనకి అన్నీ పెట్టేసేసి మా అక్క వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అప్పుడు అసిస్టెంట్స్కి, వాడికి కాల్ చేసి నువ్వు తీసుకెళ్ళరని నేను స్కూల్కి వెళ్ళిపోయా. ఆయన హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ ఏం చేశారంటే వెళ్ళంగానే ఈసీజీ తీశారు. ఓకే, అదే మా బెస్ట్ అయిందనమాట. ఫ్యామిలీ డాక్టర్ ఉండే ఈసీజీ తీసి వెంటనే నోటీస్ చేసి ఎంతో టైం లేదు, మీరు డెసిషన్ తీసుకోండి, విజయవాడ రాజమండ్రి. విజయవాడ వెళ్దామంటే లాంగ్ అయిపోతుంది, రాజమండ్రి అనుకొని వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. రాజమండ్రి కూడా వెళ్ళిపోయారు. వెళ్తూ నాకు కాల్ చేశారు. అప్పటికి నేను వస్తానని చెప్పాను. అంటే లేదు గ్యాస్ పెయినే కదా అనేసి వాళ్ళు మూవ్ అవుతూనే ఉన్నారు. నాకు కాల్ చేసి నేను వచ్చేస్తాను, నేను స్కూల్కి వెళ్ళిపోయాను, నేను వస్తానంటే ఇంకా వద్దనేసేసి అంటే మాకు హైదరాబాద్ కార్డియాలజిస్ట్ అంకుల్ ఉన్నారన్నమాట, మా ఫ్యామిలీ మెంబర్. వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చుకుంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారన్నమాట. వాళ్ళు నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఏంటమ్మా మా బాబుకి చెస్ట్ పెయిన్ వస్తే నువ్వు స్కూల్లో ఉన్నావు అన్నారు. ఇంకా అంతే షాక్. నేను గబగబా వచ్చేసి నేను కూడా కార్ తీసుకొని నేను వెళ్ళేసరికి ఆపరేషన్ అది స్టంట్ అయిపోతుంది చివరి నిమిషాల్లో. నేను వెళ్ళేసరికి అంతా అయిపోయింది. మా వాళ్ళు ఇంకా నేను మూవ్ చేశాను, నేను హామీ ఇస్తున్నాను కదని డాక్టర్ గారు కాల్ చేస్తే అక్కడ ఈ ఫ్యామిలీ డాక్టర్ కూడా వెళ్ళారు. అక్కడ హెల్త్ రీజన్స్తోనే ఈ సీట్ చేంజ్ అయిందా? హెల్త్ రీజన్స్ అనేది కూడా లేదు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు నాతో పాటు ఆయన కూడా తిరుగుతున్నారు కదా, ఇప్పుడు నేను బయటకు వచ్చిన ఆయన తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ లేనిది మనకు తెలియదు కదా, ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు వాళ్ళందరికీ తెలుసు. ఆయన ముందుండి ఈరోజు నన్ను నడిపిస్తున్నారు. హెల్త్ ఇష్యూ కూడా కాదు, ఓన్లీ మహిళకి ఇవ్వాలని అన్న ఒకటే చెప్పినారు, అమ్మ పోలవరం కాన్సెన్సీ ఈసారి మహిళను చేస్తున్నాను అన్నారు, అంతే. ఇంకా అన్నకు మేమేం చెప్పలే, మీ ఇష్టం అన్న నా డీటెయిల్స్ అడిగారు, ఎవరెవరిని తీసుకొని ఉండొచ్చు కానీ బెస్ట్ మాకు ఇచ్చినారు. అంటే 2004 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారితోనూ జగన్ గారితో చాలా అనుబంధం ఉంటుంది. అంటే మీరు ఎప్పుడెప్పుడు కలిసారు? మీకున్న అనుబంధం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏం చూసారు? మాట్లాడే విధానం కానీ? ఓకే, రాజశేఖర రెడ్డి గారిని నేను అంత ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఎప్పుడు ఫస్ట్ 2004 నుండి 2009 వరకు మేమంతా చాలా ఎర్లీ ఏజ్లోనే. మా మాయ గారు కూడా మా ఇంట్లో వాళ్ళదంటే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన సుదీర్ఘమైన రాజకీయాలు 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నారు. మా మామ వార్డు మెంబరు, ఉప సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, ఈవెన్ ఎమ్మెల్యే కూడా కండక్ట్ చేసి స్వల్ప ఆధిక్యతతో ఓడిపోయారు 1500. ఆ రాజకీయ నేపథ్యంలో మా ఆయన గారికి సీట్ వచ్చింది అనమాట. ఇంకా వాళ్ళు చూసుకునేవారు కానీ నేను ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు కలవలేదు. తర్వాత
2009లోని అనుకోని పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని ఏదో ఒక రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి కదా, ఆ టైంలో ఈ పిల్లగాడిని ఉద్యోగం మానిపించి తీసుకొచ్చాము, ఈ పిల్లగాడిని నేను వదలను, ఈ పిల్లగాడు నాకు ఉండాలనేసి బేషరతుగా 2009లో మాకు టికెట్ ఇచ్చి ఎలక్షన్ చేసి మమ్మల్ని మళ్ళీ అసెంబ్లీ పంపించారు. ఆ నమ్మకంతోనే ఈ రోజు వరకు వైఎస్ఆర్ కుటుంబంతో వెంట నడుస్తున్నాం. జగనన్నకి మాకు జగనన్న మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, జగనన్న చాలా అభిమానిస్తారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు, ఎందుకంటే వైఎస్ఆర్ జెండా నామకరణం చేసుకున్నది ఈ నియోజకవర్గంలోని బాలరాజు గారి పేరు మీదే, పుట్టింది పెరిగింది పురుడు పోసుకున్నది కూడాను ఇక్కడే. కాబట్టి ఆ పార్టీతోనే, ఆ పార్టీ నాయకులతోనే అవినాభావ సంబంధం ఉంది మాకు. పోలవరం అనేది అసలు ఇంటర్నేషనల్ టాపిక్. సో అది మీ నియోజకవర్గంలో ఉంది, చాలా ప్రాముఖ్యత ఉన్న ఒక ప్రాజెక్ట్. సో ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, కానీ దానికి చాలా పురిటి నొప్పులు అన్నట్టు ఇంతవరకు అది ఫినిష్ అవ్వట్లేదు. దీని మీద మీకున్న అభిప్రాయం ఏంటి? రియల్లీ ఇది పోలవరం ప్రాజెక్ట్ అంటే మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కట్టాలని జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ శంకుస్థాపన చేశారు, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. అప్పటి నుండి అది వాయిదాలు పడుతూ వచ్చి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞ పేరుతోని ప్రాజెక్టు కట్టాలని ఆ రోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ హయాంలో నా భర్త కూడాను పాలు పంచుకోవడం మా అదృష్టం, ఈయన కూడా ఉన్నారు అందులోని. ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎంత పట్టుదలగా దీక్షగా పనిచేస్తారో మనందరికీ తెలుసు. ఆ రోజుల్లో అన్ని అనుమతులు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు ఇదయ్యారు, ప్రాజెక్టు స్టార్ట్ అయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని ఏం చేశారన్నది అందరికీ తెలుసు. దాన్ని చేతిలో తీసుకొని ప్రాపర్గా సరిగ్గా అవ్వక దాన్ని జాతీయ ప్రాజెక్టు నేషనల్ లెవెల్లో కేంద్రం చేయాలి, ఇది స్టేట్ లెవెల్లో వాళ్ళు హోన్ చేసుకున్నారు. దాన్ని చేసుకోవడంలో చాలా అవకతవకలు జరిగాయి, చాలా ఇబ్బందులు జరిగాయి, నిర్వాసితులకి చాలా సరైన న్యాయం జరగలేదు ఆ టైంలో. ఇప్పుడు మళ్ళీ జగనన్న అవన్నీ కూడా సరిదిద్దుకుంటూ కేంద్రం నుండి రావాల్సిన నిధుల కోసం ప్రతిసారి కేంద్రం దగ్గరికి వెళ్ళడం, దాన్ని నివేదించడం, మాకు తీసుకురావడం, నిర్వాసితులు న్యాయం చేయాలని ప్రతి నిమిషం జగనన్న ప్రయత్నం చేస్తారు. అలాగే ఇంతకు ముందు మీ భర్త కోసం మీరు ప్రచారం చేసేవాళ్ళు, ఇప్పుడు మీకోసం మీరు చేసుకుంటున్నారు, ఏంటి తేడా? నాకు ప్రచారం పెద్ద డిఫరెన్స్ లేదు, ఆల్రెడీ నేను ప్రచారంలో ఉన్నాను కాబట్టి. పేరు ఒకటి మారింది, బాలరాజు గారు పోయి రాజ్యలక్ష్మి, ఇద్దరం ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు ప్రచారం చేస్తాం. మా ఆడపిల్లలు చేస్తాం, మా ఆడపడుచులు చేస్తారు, మేము చేస్తాం, పిల్లలు చేస్తారు. ప్రచారం అనేది మాది రాజకీయ కుటుంబం కాబట్టి దానికి పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు ప్రచారంకి వెళ్తాం. అంటే ఇంతకుముందు టీచర్గా ఉండేవాళ్ళు కదా, అప్పుడు ఎలా మీకు టైమింగ్స్ ఇవన్నీ ఎలా సెట్ చేసుకునేవాళ్ళు ప్రచారానికి? అది అంతా అదేంటంటే మానిటరింగ్ అంతే, వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటే నేను చేయొద్దు కదా, ఒక టీచర్గా చేయొద్దు. వాళ్ళు మా గ్రూప్ అంతా వెళ్తూ ఉంటుంది, వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ అట్లా అనమాట, వాళ్ళకి సలహాలు ఇచ్చి నేను ఎక్కడో. కాదు, 20 సంవత్సరాల నుంచి మీ భర్త ఎమ్మెల్యేగా ఉంటే మీరు టీచర్గా ఎందుకు జాబ్ చేశారు? అంటే జనరల్గా చెయ్యరు కదా, అది బిజినెస్ చూసుకోవడం వేరే ఇలాంటివన్నీ ఉంటాయి. టీచర్గా మీ బాలరాజు గారికి బిజినెస్ లేవు, ఏమి లేవు, మాది ఓన్లీ వ్యవసాయ కుటుంబం. నేను జాబు, ఆయనకి ఎప్పుడు నిరంతరం ప్రజలతో ఉండడం, ప్రజల కష్టాలు తెలుసుకోవడం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి నూరు పోసేశారు ఆయనకి. నేను రాజకీయాలు అంటే నేను అనేది జాబ్ ఎందుకని వదలకుండా కంటిన్యూ చేశారు ఎమ్మెల్యే భార్యగా ఉండి కూడా అని. అంటే అది జాబ్ వదలాలని, ఎవరి పని వాళ్ళు చేయాలన్నది మా మోటివ్. ఓకే, నీ పనికి నేను రావద్దు, నా పనికి నువ్వు రావద్దు. నాకు కష్టపడి చదువుకున్నాను, జాబ్ చేసుకోవాలి. నాకు కూడా ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారనమాట. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా, ఎవరి పని వాళ్ళది. బిజినెస్లో ఏం లేవు, వ్యవసాయం చేసుకునేవాళ్ళం, జాబ్ చేసుకునేది అంతే. మీది ఏంటి, లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ ఏం కాదు, చుట్టాలే, ఇష్టపడ్డ మా పెద్దలు పెళ్లి. మరి ఎందుకని క్యాస్ట్ ఇష్యూ కూడా ఒకటి నడిచింది ఈ మధ్యకాలంలో? అది రాజకీయ కుట్ర. ఎందుకంటే బాలరాజు గారు అంటే పోలవరం నియోజకవర్గంలోని అభిమానించే వాళ్ళు ప్రజలు ఎంతోమంది ఉన్నారు, నాయకులు కానీ ప్రజలు కానీ. ఎందుకంటే నిరంతరం ప్రజల్లోనే ఉంటారు, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ ఉంటారు, అందరికీ తెలుసు. అంత మంచి వ్యక్తి ఉన్న కుటుంబం మాది. అలాంటి కుటుంబంలోని అనుకోని పరిస్థితుల్లో ఆయన ఎదుర్కోవాలంటే, ఆ కుటుంబాన్ని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలకి భయం.
అంత ఆ భయానికి ఏదో విధంగా బురద జల్లి మనం ఈరోజు లబ్ధి పొందాలనేసి ఇటువంటిది క్రియేట్ చేశారు. నేను నిజమే అంటే 20 సంవత్సరాల ప్రస్థానాన్ని బ్రేక్ చేయడానికి ప్రతిపక్షాలు ఎలాంటి కుట్రలు చేశారు మీ కుటుంబం మీద కానీ, లేకపోతే బాలరాజు గౌరవం మీద కానీ? అదేనమ్మా, 20 సంవత్సరాలు ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేవారు. ఆయన చిన్నపిల్లలతో చిన్నపిల్లల్లా ఉంటాడు, పెద్దలతో పెద్దల్లా ఉంటాడు. ఇప్పటివరకు కూడాను ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా ఈరోజు ప్రజల్లో ఉన్నారంటే గర్వంగా చెప్పుకుంటాను. నా భర్త గారు బాలరాజు గారు అంత మంచి వ్యక్తిని నుండి ప్రతిపక్షాలు గెలవాలంటే ఏదో కుట్ర చేయాలి, ఎదుర్కోవాలంటే. అందుకని ఇటువంటివన్నీ చేసి ఏ బయటికి నా ఫ్యామిలీని, నా పర్సనల్స్ని, నా వ్యక్తిగత జీవితాన్ని ఏమీ చేయలేక, వాళ్ళకి ఏమీ దొరక్క, బాలరాజు గారి మీద ఏమీ దొరక్క ఇట్లాంటివి క్రియేట్ చేసి రాజకీయంగా ఇట్లాంటి కుట్ర చేయడం జరిగింది ఎదుర్కోలేక. అంటే ఇది ఎస్టీ నియోజకవర్గం, ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు, చాలా అంటే కొండ ప్రాంతాల్లో ఉంటారు, లోపలికి వెళ్ళాలి అడవుల్లోకి, ఇలా అంటే అన్ని సౌకర్యాలు కూడా ఉండవు. బట్ ఈ 5 సంవత్సరాల్లో ఎలాంటి డెవలప్మెంట్ వచ్చింది, ఏమేం చేశారు వాళ్ళ కోసం? ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఏం జరిగిందంటే 2019 నుండి మనం చూసాం సంక్షేమం అంతా కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి డైరెక్ట్గా డీబీటీ పద్ధతి ద్వారా అకౌంట్లో వెళ్ళిపోయాయి. అలాగే డెవలప్మెంట్ విషయంలో ఏమైందంటే మనకి మెయిన్ వచ్చి కరోనా ఎఫెక్ట్ వచ్చింది. దాని మూలాన ఇంకా చేయవలసింది ఏముందంటే ఒక రోడ్డు వ్యవస్థ, లేకపోతే లింక్ రోడ్లు, లేకపోతే సిసి డ్రైనేజ్ అట్లాంటి సిస్టమ్ ఉంది. అలాంటిదే కొంచెం వెనకబడి ఉంది. కానీ మళ్ళీ గడప గడప తిరగడం వల్ల ఒక్కొక్క సచివాలయానికి 40 lakhs వచ్చింది. ట్రైబల్ ఏరియాకి, ప్లెయిన్ ఏరియాకి అయితే 20 lakhs వచ్చింది. ఆ 40 lakhs కోసం, ఎందుకంటే కరోనా వచ్చి డెవలప్మెంట్ కోసం కొంచెం ఇబ్బంది ఉందని పాపం గుడ్డులా కష్టపడ్డాడు. ఎండనక వాననక చలనక తిరిగి ఆ 40 లక్షల కోసం తిరిగారు. అది డోర్ టు డోర్ తిరిగితేనే వస్తుందండి ఆ 40 లక్షలు. ఇది ఇక్కడ చూపించుకోవడానికి ఏముండదు అన్నమాట. అది ఏ సచివాలయంకి వెళ్తుంటే ఆ సచివాలయం పేపర్ అక్కడ నుండి వస్తుంది. సచివాలయాలు కట్టారంటే అవి ఈజీగా జగన్ గారి కాన్సెప్ట్ కాబట్టి కట్టేశారు అనుకుంటున్నాం. ఇంత కష్టం ఉందా అందులో? సచివాలయంలో ప్రతి ఒక్కటి అక్కడ నుండే నడుస్తుంది కదా పరిపాలన అంతా కూడా. ఇప్పుడు మన స్టేట్ వైడ్గా మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి స్టేట్ వైడ్గా సెక్రటరియట్లో యాక్టివిటీ ఎలా వెళ్తుందో, బయటకు పరిపాలన ఎట్లా వెళ్తుందో ఇక్కడ గ్రామ లెవెల్లో కూడా అంతే, అంత సచివాలయం నుండి వెళ్తుంది. అంటే నేను అనేది అలా కాదు, అక్కడికి సచివాలయం తెచ్చుకోవడానికి అంత గొడ్డులా కష్టపడ్డారని. అలా కాదు, సచివాలయంలో నుండి ఒక సచివాలయానికి పేపర్ వస్తుంది, సంక్షేమం పేపర్ వస్తుంది, డోర్ టు డోర్ తిరగాలన్నమాట. అదంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఈ 40 lakhs వస్తాయి. అట్లా వచ్చింది. ఈరోజు సీసీ రోడ్లు, డ్రైనేజీలు అవన్నీ నడుస్తున్నాయి అన్నమాట. నడిచినంత వరకు అన్నీ వేసేసుకున్నాను అనమాట. అట్లా ఫండింగ్ ఏంటంటే కరోనా రావడం వల్ల కొంచెం మనకి ఫైనాన్షియల్గా కొంచెం స్టేట్లో ఇబ్బంది ఉన్నాయి. నా కాన్సెన్స్లో అయితే బాలరాజు గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి రోడ్డు వ్యవస్థ కొంచెం అన్నీ శాంక్షన్ అయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా వర్క్స్ మామూలుగా కూడా ప్రధానంగా కనిపిస్తుంది అదే, రోడ్లు బాగోలేదు, ఏమీ చేయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేదు, ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి. సో అవి బ్యాలెన్స్ ఉన్నాయి, మీరే ఒప్పేసుకుంటున్నారు. కొన్ని అన్నీ జరుగుతున్నాయి, ఇంకా కొన్ని జరగాలి, రాబోయే రోజుల్లో చేస్తాం. అంటే నెక్స్ట్ ఈ ఎలక్షన్కి మీరు ఏ ఎజెండాతో వెళ్తారు? ఈ ఎలక్షన్కి జగనన్న ఈ 58 నెలల కాలంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని పేద బడుగు బలహీన వర్గాలకి చక్కగా చేర్చారు. ప్రతి ఒక్క పేదవాళ్ళు మంచిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కష్టపడక్కర్లే, వాళ్ళ ఇంటికి వాలంటీర్ వెళ్తుంది. చక్కగా నీకు ఈ పథకం రావాలి కదమ్మా, అర్హురాలు అని చక్కగా నోట్ చేసుకొని సచివాలయానికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. జగనన్న చక్కగా బటన్ నొక్కేస్తాడు, వాళ్ళ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓల్డ్ ఏజ్ ఉంది, పెన్షన్ ఉంది, చక్కగా పొద్దుటే తెల్లారకుండానే డోర్ కొట్టేసేసి వాలంటరీ. ఎమ్మెల్యేలకు కూడా పని ఈజీ అయిపోయింది కదా. ప్రజాప్రతినిధులతో పని లేదు కదా, ఎమ్మెల్యేతో పని లేదు, ఎవరితో పని లేదు. జగన్ టు జనం. ఇంకా మనం అదే గడప గడప తిరిగింది అదేనండి. మీకు వచ్చినాయా మానిటరింగ్ అంతే, మీకు వచ్చినాయా, మీకు డబ్బులు వచ్చినాయా, మీకు ఈ పథకం అందిందని తెలుసుకుంటూ తిరిగారు అంతే. కాబట్టి ఆ సంక్షేమం అంత మంచిగా ప్రజలకు అందింది కాబట్టి ఆ సంక్షేమం రేపు జగనన్న ఇస్తాడు. దాన్ని ప్రజలందరూ గుర్తించారు. ఇప్పుడు రేపొద్దు అదే జరుగుతుంది. ఇంకా డెవలప్మెంట్ విషయంలోని డెవలప్ చేస్తాను. అట్లా నా నియోజకవర్గంలో నిర్వాసితుల సమస్య ఉంది కాబట్టి దాన్ని కూడా నేను మొత్తం చక్కగా రిపోర్ట్ చేసి అన్నకిచ్చి త్వరితగతిలో చేసి మనకు ప్రజల్ని హ్యాపీ చేసి
మంచి చేయాలని చెప్పి ఆ విధంగా నేను ముందుకెళ్తాను. ఇక్కడ జగన్ గారు వచ్చిన తర్వాత మహిళా సాధికారత ఎలా ఉండేది? మీరు బిఫోర్ చూసారు, ఇప్పుడు చూస్తున్నారు. ఈయన మహిళా సాధికారతలో ఎలాంటి మార్పులు వచ్చినాయి అనుకుంటున్నారు? సామాన్యమైన మార్పు కాదు, 50%. ఆ. అసలు నేను మీకు సీట్ ఇవ్వడమే చాలా పెద్ద మార్పు కదా. అదొకటి, నాకు సీట్ ఇవ్వడం అదొక లెక్క మహిళగా. నేను ఇప్పుడు పబ్లిక్ మీటింగ్స్లోనే ముందు నాకు జనవరిలోనే అన్న చెప్పేశారు. చెప్పేసిన తర్వాత నేను ఫస్ట్ ఆసరాకి, చేయూతకి, విత్ ఇవి ఓల్డ్ ఏజ్ పెన్షన్కి పార్టీ పార్టిసిపేట్ చేయమని మాకు ఆర్డర్స్ ఇచ్చారు. చెప్తే అప్పుడు నేను ఫస్ట్ వెళ్ళాను. పెన్షన్ దానికి 3000 చేశారు. అప్పుడు నేను అటెండ్ అయిన తర్వాత డయాస్ అంతా 60% ఉమెన్స్ ఉన్నారు ప్రజాప్రతినిధులు, జెంట్స్ 40% ఉన్నారు. అంటే అన్ని రంగాల్లో అన్ని ఇవెన్నో స్కీమ్స్ కూడా ఉమెన్స్కే. అలాగే రాజ్యాంగ పదవుల్లో కూడా ఉమెన్స్, సర్పంచ్, ఇక్కడ సర్పంచ్ కానీ, ఎంపీపీ కానీ, జడ్పీటీసీ కానీ, వార్డ్ మెంబర్స్, ఎన్ని పోస్ట్ 50% ఉండవలసింది. అట్లాంటి సాధికారత ఈరోజు మహిళా సాధికారత సాధించిన వ్యక్తి కూడాను చరిత్రలో జగనన్నే, మన భారతదేశ చరిత్రలో. కానీ ఈ వాలంటరీ సిస్టమ్ వచ్చిన తర్వాత మహిళల డేటా అంతా తీసుకుని వాళ్ళందరూ కూడా చాలా అక్రమాలకి పాల్పడుతున్నారు జగన్ గవర్నమెంట్లో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ విమర్శించారు. అది కూడా మీ నియోజకవర్గం పర్టికులర్గా ఇప్పుడు జనసేన నుంచే అభ్యర్థిని నిలిపారు. సో మీరేమంటారు దాని మీద? నిజంగానే వాలంటీర్స్ అలాంటి పని చేశారంటారా? మరి అలాంటి పని చేశారని వాళ్ళే అన్నారు. మళ్ళీ ఇప్పుడు వాలంటీర్స్ 10,000 పెంచుతామని వాళ్ళే అన్నారు. అంటే దేన్ని నిజంగా తీసుకోవాలి చెప్పండి? 10,000 పెంచారంటే వాళ్ళు మంచోళ్ళని ఒప్పుకున్నట్టే కదా వాలంటీర్స్ని. చెడ్డవాళ్ళు అయితే జీతం పెంచుతామని చెప్పారు కదా. కాబట్టి అదంతా అబద్ధం. డేటా ఎందుకు తీస్తారండి? డేటా ఎందుకు తీస్తారు? ఈరోజు ఒక్క నెల వాలంటీర్స్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎవరితోనో కేసు పెట్టి తీయించేస్తే 30 మంది చిలుక చనిపోయారు అన్నారు. ఎంత కష్టపడ్డారండి ముసలివాళ్ళని అంత బాధ పెట్టొచ్చండి? ఏదైనా చేయొచ్చు, నీవు ఏ పార్టీలోనే ఉండొచ్చు, కానీ ముందు ప్రజలకు సేవ చేయాలండి. ఫస్ట్ ముసలోళ్ళది మనం ఎందుకు బాధ పెట్టడం? ఉన్న స్కీమ్స్ ఎట్లానో మనం హెల్ప్ చేయం, కానీ పెన్షన్ వరకన్నా నువ్వే పార్టీలో ఉండొచ్చు, నేను ఒక పార్టీ, అల్టిమేట్లీ మనకు ప్రజలకు సేవ చేయాలి. అలాంటప్పుడు ఆ ముసలోళ్ళకి పెన్షన్ ఇచ్చేదాన్ని ఎందుకండి ఆపడం? వాళ్ళు ఎంత కష్టపడ్డారు. అదే విమెన్ ట్రాఫికింగ్ జరిగింది ఈ వ్యవస్థ వల్ల అని పెద్ద కామెంట్. యాక్చువల్లీ విమెన్ ట్రాఫికింగ్ అనేది చాలా పెద్ద విషయం. అది అంతా రాజకీయంగా వాళ్ళు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియక అలా మాట్లాడి ఉంటారు నాకు తెలిసి. అలా చేస్తే ఇంక ఏమైనా ఉంటుందండి అసలు? ఎంతమంది బయటకు వచ్చేయారండి? మనం చెప్పడం కదా, వాళ్ళే వస్తారు కదా మా ఇంట్లో ఇలా జరిగిందని. ఒక ఇంట్లో నష్టం జరిగితే వాళ్ళు వచ్చి బయట చెప్తారు కదా. నేను అనుకుంటున్నాను అట్లా చెప్తారు కదా, అన్యాయం జరిగింది అనుకుంటే నాకు ఇలా జరిగిందని వాళ్ళే చెప్తారు కదా. ఎలిగేషన్స్ ఎన్నైనా చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ జనసేన పోటీ చేస్తున్నారు అంటే మీకు ప్రధాన ప్రత్యర్థులుగా ఇప్పుడు వాళ్ళే ఉన్నారు. గతంలో అయితే టీడీపీతో ఫైట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ముగ్గురు కలిసి వచ్చారు. మీ ఎలక్షన్కి మీరు అంటే వాళ్ళు ప్రధాన ప్రత్యర్థులుగా ఎలాంటి ప్రచారం చేయబోతున్నారు మీరు? అంటే ఆయనకైతే మాస్ ఇది ఉంది పవన్ కళ్యాణ్కి. సో మీరు ఎలా నిలబడుతున్నారు తట్టుకొని? నేను అవేమీ ఆలోచించట్లేదు. ఎందుకంటే జగన్ అన్న మంచి పరిపాలన ఇచ్చాడు 58 నెలల కాలంలో. ఆ పరిపాలనలోనే వాళ్ళందరూ పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు సంతోషంగా సుఖంగా ఉన్నారు. నేను జగనన్న చేసింది, జగనన్న ఒకటే చెప్పాడు, మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని అడిగారు. నేను కూడా అది అడుగుతున్నాను. జగనన్న మీకు మంచి చేస్తే ఓటేయండి. మీ బాలరాజు అన్న మీకు ఎంతలా తిరుగుతాడో మీ అందరూ తెలుసు. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. అదొకటే అడుగుతున్నా. ప్రత్యర్థులు ఎవరైనా ఈ సంక్షేమ అభివృద్ధి ముందు, ప్రజల ముందు రేపు ఎన్నికల్లో తెలుస్తుంది. నేను అదే ఆలోచించి ఈ ఎజెండాలో ఇప్పుడు రోడ్స్ ఒకటి కాకుండా ఇంకా ఎలాంటి సమస్యలు మీకు కనిపిస్తున్నాయి? ఇంకా ఇది చేస్తే బాగుంటుంది ఈ నియోజకవర్గానికి అని ఎలాంటివి అనిపించినాయి మీకు? అంటే పిల్లల విషయంలో కానీ, ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, లేకపోతే ట్రైబల్స్కి ఏమన్నా చేస్తే అంటే అలాంటివి ఏ సమస్యలు కనిపించినాయి మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సెంట్రల్ లెవెల్ కాబట్టి అది సీఎం దృష్టిలో తీసుకెళ్ళి అదొకటి వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది దాని మీద. చేయాలి.
అట్లానే ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఆల్రెడీ జగనన్న అన్నీ పెడుతున్నారు. పిల్లలు చాలా బాగా చదువుతున్నారు. ఈయన హయాంలో కూడాను ఇంటర్ కాలేజ్ అని, డిగ్రీ కాలేజ్ అని, పాలిటెక్నిక్ కాలేజ్ అని, అట్లానే ఏకలవ్య స్కూల్ సెంట్రల్ సిబిఎస్ అది కూడా ఈయన హయాంలోనే ఇప్పుడు నడుస్తుంది, ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడన్నా మీకుంటే చూడండి. అట్లాంటి ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పరంగానే పర్ఫెక్ట్ ఉంది. ఐటీడీఏ ఉంది. ఐటీడీఏ మన ట్రైబల్ విలేజ్ కాబట్టి ఐటీడీఏ నుండి కూడాను స్కూల్స్ నడుస్తూ ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా బాగానే ఉంది. కాకపోతే యువతకి మంచి అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళ యొక్క ఉపాధి కల్పించాలి. అంటే ఇక్కడ అలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఏమీ లేవు. అవి అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉండాలి? ఇంకొకటి ఇక్కడ ట్రైబల్స్లో స్పోర్ట్స్లో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇలాంటి ప్లాన్స్ ఏమున్నాయి? ఈ ట్రైబల్ స్పోర్ట్స్కి మొన్న జగనన్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కూడాను బాగా చేశారు కాబట్టి అందులో కూడా బాగా ఆర్చర్స్ వచ్చారు, వాలీబాల్ వచ్చారు, కబడ్డీ వచ్చారు. ఇట్లాంటి వాళ్ళని కూడా ఆ రోజు మేము చెప్పడం జరిగింది ఆ ప్రోగ్రాం అప్పుడు. ఇందులో మంచి స్కిల్ ఉన్న వాళ్ళని ఐటీడీఏ ద్వారా మనం వాళ్ళని పై స్పోర్ట్స్ దాంట్లో పంపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడించేటట్టు చేయాలని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. ఇంకా ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్ చదువుకొని నిరుద్యోగంగా ఉన్నారు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. దానికి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.